ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ బ్లాగ్స్ లో ఈ రోజు మార్నింగ్ టిఫిన్ కోసం గోధుమ పిండిని కలిపేశాను. తర్వాత స్ప్రౌట్స్ తో కుక్కర్ లో కర్రీ పెట్టాను. ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి సరిపడినంత అయితే వేసుకొని, నేనైతే స్టార్టింగ్లో ఎప్పుడు కూడా రోటీ మేకర్ మీద పూరీలు చేసి డైరెక్ట్ వేసుకునేదాన్ని. ఇప్పుడైతే అస్సలకే రోటీ మేకర్ వాడడం లేదు. దానికైతే మళ్ళీ చాలా ప్రాసెస్ అలా ఉంటుంది. ఇదైతే చాలా సింపుల్గా ఒక కవర్ ఉంటే సరిపోతుంది అనమాట. మధ్యలో ఆయిల్ అప్లై చేసేసి ఈ విధంగా చేసుకుంటే చాలా సింపుల్గా వచ్చేస్తాయి. మనం అలా ఆయిల్లో వేసుకుంటే మంచిగా పొంగే పూరీలు అయితే వచ్చేస్తాయి అన్నమాట. సో సేమ్ ప్రాసెస్లో మా వరిస్తా కోసం అయితే ఒక 2-3 పూరీలు అయితే చేసి పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత ఈ లోపల ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా పూరీలు అయితే వేసుకున్నాను అనమాట. వేసిన తర్వాత చాలా మంచిగా వస్తాయి. నేను పిండిని కలిపినప్పుడు కూడా జస్ట్ నార్మల్గా సాల్ట్, కొంచెం ఆయిల్, నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూను సుజీ వేస్తాను అనమాట. గోధుమ నూక అంటారు కదా, అదైతే వేసుకుంటాను. ఎందుకంటే ఆయిల్ అనేది అస్సలు లాక్కుండా చాలా మంచిగా వస్తాయి. సో ఈ విధంగా రెడీ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే మళ్ళీ లేచిన టైంకి పిల్లలు ఇబ్బంది అయిపోతుంది. అందుకోసం అని చెప్పి ముందుగా రెడీ చేసుకుంటే అప్పుడు చాలా తక్కువ టైంలో మనం పిల్లల్ని రెడీ చేసుకోవచ్చు. ఇంకా నేనైతే ఎప్పుడు కూడా పూరీలు అనేది పెద్ద ప్రిఫర్ చేయను మార్నింగ్, కానీ ఇప్పుడు వెంటనే కాబట్టి చేశాను. ఇంకా స్ప్రౌట్స్తో ఈ విధంగా మిక్స్ వెజ్ కర్రీ లాగా చేసేసాను అనమాట. ఇంకా స్ప్రౌట్స్ మార్నింగ్ ఇంకా తినడానికి టైం ఉండదు కదా, పూరీలు ఉన్నాయి వేస్ట్ అయిపోతాయి అని చెప్పి ఈ విధంగా కర్రీ చేస్తాను. ఇంకా ముందు రోజు ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టుకున్నా. ఇంకా స్నాక్స్ బాక్స్లోకి ఏదో ఒక ఫ్రూట్ అనేది పెట్టాలి కంపల్సరీగా. తర్వాత ఇంకా ఇంట్లో గ్రేజర్ అనేది ఉందన్నమాట. ఇది 1 ఇయర్ అయిపోతుంది కొనుక్కొని. ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. ఇది ఇన్స్టెంట్గా వాటర్ అనేది వచ్చేస్తుంది. ఎవరికైనా కావాలనుకుంటే లింక్ అనేది కింద పెడతాను, యూజ్ అయితే తీసుకోండి. తర్వాత ఈ లోపల మా వరిస్తాకైతే లేపాను అనమాట. మనం పిల్లల్ని లేపి వెళ్ళే లోపల మనకి ఇన్స్టెంట్గా హాట్ వాటర్ అనేది వచ్చేస్తుంది. అసలు ఎటువంటి భయం అయితే లేదు దీనివల్ల. సో ఇంకా మా పాపనైతే స్నానం చేసేసి ఈ విధంగా రెడీ చేసేసాను. ఇక్కడ కొంచెం వింటర్ చలి ఎక్కువ ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పి లోపల ఇన్నర్ వేసి తర్వాత స్వెటర్ అయితే వేసి తర్వాత పైన ఇంకా అయితే ఇంకొక కోట్ అనేది వేసేస్తాను. ఇంకా దానికి ఎటువంటి చలి అనేది తగలదు. ఇంకా సాక్స్లు అన్నీ వేసేస్తున్నాను. ఫైనల్గా రెడీ చేసేసి ఈ లోపల దానికి డ్రై ఫ్రూట్స్ ఇచ్చాను అనమాట. ఈ డ్రై ఫ్రూట్స్ తింటూ ఉంటుంది. తినే లోపల నేను ఇంకా ఏమైనా దాని బుక్స్ పెట్టడం, ఇలా ఐడి కార్డ్స్ తేవడం, షూ వేయడం, ఇలాంటివన్నీ చేస్తాను. ఇంకా పాలిష్ అన్నీ చేసేసిన తర్వాత డైలీ కూడా ఇదే ఉంటుంది. ఇంకా వేసిన తర్వాత దానికి టిఫిన్ అయితే ఇచ్చా. టిఫిన్ కూడా చాలా స్లోగా తింటుంది, పెద్దగా ఫాస్ట్గా అయితే ఏది కూడా తిందు. అందుకోసం అని చెప్పి ఆ యాపిల్ తింటుందో లేదో అని చెప్పి కొన్ని కాజు, లైన్ డేట్స్, అలాగే చిన్న పల్లి మొక్క అయితే పెట్టా. అన్ని తినేలోకేనా అన్ని చాలా డేస్ తర్వాత అయితే ఫైనల్గా ఈరోజు స్కూల్కి వెళ్తుంది. ఇంకా రిస్తాకైతే స్కూల్ పెట్టలేదు, దీనికైతే పెట్టారు. ఇప్పుడు కూడా ఇష్టమైతే స్కూల్కి వెళ్ళొచ్చు, లేదు అనుకుంటే ఆన్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్ అని చెప్పారు. కానీ సర్లే ఒకరోజు పంపిద్దామని చెప్పి పంపిస్తున్నాను, క్లైమేట్ బాగుందని. ఇంకా ఫైనల్గా రెడీ చేసేసి కిందకి అన్నీ చెప్పి తీసుకొని వస్తే ఇంకా బస్సు అయితే వెళ్ళిపోతుంది అనమాట. అమ్మో బస్సు వెళ్ళిపోతుందని చెప్పి ఫాస్ట్గా పరిగెట్టి నేనైతే వెళ్ళి ఎక్కించేసి వచ్చాను. తర్వాత ఈ లోపల మా హస్బెండ్ అయితే నైట్ డ్యూటీ నుంచి వచ్చేసాడు. ఇంకొచ్చిన తర్వాత చేసిన పని తక్కువ, హడావుడి ఎక్కువ అన్నట్టు మొత్తం అన్ని చెకింగ్లు ఒకసారి చేసేసి మంచి వేడి వేడి పూరీలు లాగించేసి ఇంక ఇప్పుడైతే మా వరిస్తా స్కూల్కి అయితే వెళ్ళాలి. ఏదో స్లిప్ మీద సైన్ కూడా చేయాలి, అలాగే కొంచెం ఫీజు కూడా కట్టేసి వస్తాడు. ఇంక ఈ లోపల మా సీఎం లేగలేదు. లేచిన తర్వాత ఈ రెడీగా ఆన్లైన్ క్లాస్ అయితే పెట్టేసి రెడీ చేసేసి దాన్ని కూడా ఆన్లైన్ క్లాస్లో కూర్చోబెట్టాను. కాసేపు అయ్యాక ఇంకా టిఫిన్ అయితే తినిపిద్దామని చెప్పి ఇంకా వాళ్ళ డాడీ స్కూల్ ఫీజు కట్టేసి వచ్చేసి 10:30 కల్లా పడుకుని పోయాడు అనమాట. ఇంక దీనికి ఆన్లైన్ క్లాసులు అవుతుంది. నేను ఇంకా 11 కల్లాగా వంట స్టార్ట్ చేద్దామని చెప్పి ఫస్ట్ మార్నింగ్ అయితే డైలీ ఎగ్స్ తింటాము వింటర్లో. కానీ ఇప్పుడు ఇంకా వింటర్లో ఇంకా మార్నింగ్ పూరి చేశాను కాబట్టి ఇంకా ఎగ్స్ అనేది ఇంకా బాయిల్ చేయలేదు. ఇప్పుడు ఆఫ్టర్నూన్కి ఎగ్స్ కర్రీ చేద్దామని పెడుతున్నాను అనమాట. సో ఇంక ఈ వైపు ఎగ్స్ కర్రీ పెట్టిన తర్వాత ఒక పక్క అయితే రసం పెట్టేసాం. రసం వింటర్లో పిల్లలకి చాలా హెల్తీగా ఉంటుంది. రసం మరిగినప్పుడే చింతపండు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, అలాగే కరివేపాకు వేసుకొని తెల్లనివ్వాలి. చారు అనేది అంత బాయిల్ అయితే అంత టేస్ట్గా ఉంటుంది. తర్వాత దీనిలో వేసుకోవడానికి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే ఒక 10 నుంచి
ఒక 15 మిరియాలు అలాగే వెల్లుల్లి రబ్బలు వేసుకొని మంచిగా దంచి పెట్టుకోవాలన్నమాట. ఇది తాలింపులో వేసుకున్నా లేకపోతే రసం అనేది మరుగుతున్నప్పుడు వేసుకున్నా చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం ఆయిల్ వేసుకొని తాలింపు కోసం కొంచెం ఆవాలు అలాగే మెంతులు మనం పేస్ట్ కొట్టుకున్నాం కదా, అదంతా జీలకర్ర వేసేసి ఎండుమిర్చి వేసి కరివేపాకు కొత్తిమీరని వేసుకొని మనం ఈ రసంలో వేసుకుంటే చాలా టేస్ట్ అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. రసం అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఎగ్స్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా మా వరుసనైతే తీసుకురావడానికి వెళ్ళాలి, ఎందుకంటే 12:50కి బస్సు వస్తుంది, కానీ ఈరోజు 12:35కే వచ్చింది. ఇంకా సేమ్ ప్రాసెస్లో మార్నింగ్ లేట్ అయిపోయింది, ఇప్పుడు కూడా నేను వెళ్ళడం లేట్ అయిపోయింది. ఇంకా ఫాస్ట్గా తీసుకొని వచ్చేసాము. ఇంకా తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళ డాడీ అయితే పడుకున్నారు కదా, సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంది. ఇది నాకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది, ఏమీ తినలేదు అసలు. స్నాక్స్ బాక్స్లో ఆ ఇంట్లో తిన్న పూరియే సరిపోయిందనమాట. నా కడుపులో ఉన్నాయి. ఇంకా వచ్చేసింది కదా, సో ఇప్పుడు అసలైన పండగ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా వాళ్ళ డాడీ కూడా ఉన్నారు కాబట్టి అసలు వాళ్ళకి తిండికి అనేది గ్యాప్ ఉండదు. సో ఫైనల్గా మరి మీకు ఈ వ్లాగ్ అనేది నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి.